తెప్ప నుండి వాటర్ ఎందుకు వస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగా. రోజులాగే ఈ రోజు కూడా వేటకు వెళ్లి వస్తున్నారు. ఒడ్డుకు వస్తున్న సమయంలో చేపని దించుకొని వస్తారు. మా నాన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మీకు చాలా వీడియోస్ లో చెప్పా, ఒడ్డుకు వస్తున్న టైంలో చాలా జాగ్రత్తగా రావాలి. మీరు బాగా గమనించినట్లయితే ముందు ఉన్నవారు చెయ్యి సైకి చేస్తూ ఉంటారు. దాని ఆధారంగా కెరటాల అజ్జని చూసుకొని ఒడ్డుకి జాగ్రత్తగా వస్తారు. ఈ రోజు వేటలో ఏం చేపలు లేకపోవడంతో వలలన్నిటినీ కూడా నీటిలో నేలదీస్తున్నారు. మా తెప్పలోకి చాలా వాటర్ వెళ్లిపోవడంతో బరువెక్కిపోయింది. ఇలా ఉంటే గనుక తెప్ప ఒడ్డున పెట్టినప్పుడు చాలా కష్టంతో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మా నాన్న ఇందులో ఉన్న వాటర్ ని తీస్తున్నారు. ఇలా తీయాలంటే టూల్స్ కావాలి. ఇంజిన్ బోట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ టూల్స్ అన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే చాలా ఉపయోగపడతాయి. అత్యవసర సమయంలో తెప్పకి వెనుక భాగాన చిన్న స్క్రూ తో కలిగిన హోల్ ఉంటుంది. దానికి ఎంసీల్ పెట్టి ఉంటుంది. దాన్ని క్లియర్ చేసి స్పానర్ తో లూజ్ చేసి బయటికి తీసిన వెంటనే లోపల ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది. దీన్ని సుంకాన స్టాండ్ అంటారు. లాస్ట్ లో చేపలు ఈ విధంగా అందరూ సమానంగా వాటర్లు వేసుకుంటారు. నేను కూడా ఈ 2 పీతలను తీసుకున్నాను. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.